సాగర తీరాన స్వర్ణయుగం, విశాఖ ప్రగతి 2 ఏళ్ల నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా 2024లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాలపై వేగంగా ముందుకు సాగుతోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో విశాఖపట్నం సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. సంక్షేమం అంటే పేదవాడికి ఇచ్చే నిజమైన భరోసా. ఎన్టీఆర్ భరోసా పథకం కింద విశాఖ జిల్లాలో ఏకంగా 1,62,000 మందికి పైగా లబ్ధిదారులకు ఈ 2 ఏళ్లలో అక్షరాల 1,737 కోట్ల రూపాయలు అందించి సకల జనుల పాలిట పెన్నిధిగా నిలిచింది మన ప్రభుత్వం. తల్లికి వందనం పథకం క్రింద జిల్లాలో 3,60,000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 564,82 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. దీపం 2 పథకం క్రింద 14,91,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి మహిళలకు 123 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం కల్పించారు. గత 2 ఏళ్లలో అన్నదాత సుఖీభవ పథకం క్రింద రైతు సోదరులకు 46,52 లక్షలు, మత్స్యకార సేవా పథకం వేట నిషేధ భృతిని 20,000కు పెంచి సుమారు 12,000 మంది మత్స్యకార సోదరులకు 48 కోట్లు, 23,000 మంది ఆటో, టాక్సీ డ్రైవర్ సోదరులకు 15,000 చొప్పున 34,43 లక్షలు వారి ఖాతాల్లోకి జమ చేసి అండగా నిలిచింది మన కూటమి ప్రభుత్వం. 24 అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుపుతూ పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నారు. సుమారు 9,000 మందికి టిట్కో గృహాల పంపిణీతో వారి సొంతింటి కలను సాకారం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండగా అనుసంధాన రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జూన్ 1 నుండి విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమై ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. గూగుల్, కాగ్నిజెంట్, TCS, రహేజా వంటి 28 ప్రపంచ స్థాయి దిగ్గజ ఐటీ సంస్థల రాకతో 76,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 1,30,000 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. CII సమ్మిట్ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా నిలిపారు. విశాఖలో సుమారు 3 లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించారు. విశాఖ ఉత్సవాలు, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలతో విశాఖ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఓబెరాయ్, మెఫైర్, క్రౌన్ ప్లాజా వంటి ప్రపంచ స్థాయి హోటల్ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నం టూరిస్ట్ డెస్టినేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుంది. 2032 నాటికి $135 బిలియన్ ఆర్థిక వ్యవస్థ, 1,30,000 ఉద్యోగాల లక్ష్యంతో విశాఖ ఎకనామిక్ రీజియన్ రూపుదిద్దుకుంటోంది. వీటన్నిటి ఫలితంగా విశాఖ జిల్లా GSDP సాధనలో మొదటి స్థానంలో మనమందరం గర్వించేలా నిలిచింది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా పరిశుభ్రతకు పర్యాయపదమైన పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాలు విశాఖ సుందరీకరణకు, పరిశుభ్రతకు దోహదపడుతూ ప్రపంచ దేశాలకు సైతం పరిశుభ్ర నగరంగా విశాఖను దిక్సూచిగా నిలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశలను విశ్వాసాన్ని విజయంగా మలుస్తూ అంచనాలకు మించి ఫలితాలు అందించింది. మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం. ఇదే విశాఖ ప్రగతి, ఇదే ప్రజల 2 ఏళ్ల నమ్మకం. అభివృద్ధి, సంక్షేమం.